సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. జేఏసీ పిలుపు మేరకు తాండూరు డిపోలో 100% సమ్మె విజయవంతమైంది. మా తాండూరు డిపోలో 300 మంది ఉద్యోగులు ఉంటే ఈ ఇద్దరు మాత్రమే డిపోలో పనిచేస్తారు. మిగతా 298 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే గవర్నమెంటు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మేము 2.5 సంవత్సరాల తర్వాతనే ఈ రేవంత్ రెడ్డి సర్కారును మేము అడగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సీఎం గారు తొందరగా స్పందించి ఏదైతే మా గొంతెమ్మ కోరికలు కావు, ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలి, అలాగే మీరు ప్రకటించినట్లు 2 వేతన సవరణలు చేయాల్సి ఉంది. అలాగే ముఖ్యమైనది యూనియన్లను మీరు పునరుద్ధరిస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో మీరు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము న్యాయమైన కోరికలనే కోరుతున్నాం. కాబట్టి దయతోటి మీరు ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగులో మీరు ఈ ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లతోటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. అనుభవం లేని కండక్టర్లకు ఇచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు డబ్బులని. ఫ్రీ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు సొంతానికి డబ్బులు ఫోన్పే చేయించుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మీ దృష్టికి రావచ్చు. కాబట్టి మీరు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలను తీర్చడానికి మీరు ఈరోజు ఖచ్చితంగా మీరు సమ్మెను వివరించేసే విధంగా కృషి చేయాలని చెప్పి మా తాండూరు డిపో జేఏసీ తరఫున మీకు మరొక్కసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసను, తాండూరు డిపో కండక్టర్గా పనిచేస్తున్నా. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈరోజు 23 అంటే 2వ రోజులో భాగంగా తాండూరు డిపోలో డిపార్ట్మెంట్ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరు కూడా ఆ గేట్ దగ్గరికి పోలే. స్వచ్ఛందంగా అందరూ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిరంతరం ఎన్ని రోజులైనా సమ్మె చేయడానికి ధైర్యంతో ముందుకు వస్తూ సమ్మెను నిరవధికంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి మా డిపో కార్మికులందరికీ మేము జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగిపోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రవాణా మంత్రి గారు మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, ఈ స్ట్రైకు వేరే రూట్లో వెళ్తున్నది. ఇప్పటికే మేము 55 మందికి కోల్పోయి ఆ ఆత్మఘోషణ ఇంకా మా నుండి దూరం కాకముందే మళ్ళీ అటువంటిది ఆరంభమయ్యింది. మీరు ఆ ప్రభుత్వాలకు మీ ప్రభుత్వాలకు చాలా వ్యత్యాసం అని చెప్తున్నారు. మాది ప్రజాపాలన, మేము ప్రజాస్వామ్యం కోసం కట్టుబడి ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తాం, కార్మికుల కోసం పనిచేస్తాం, కర్షకుల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. కావున మీకు మా యందు దయ ఉంటే మా ప్రాణాలతో చెలగాటమాడకండి. మా కార్మికులు ఇప్పటి వరకే చాలా బలైపోయారు. ఆ ఆత్మఘోషను మళ్ళీ మీరు మాకు తగిలించకండి. ఇంకొకటి, ఈ వేదిక ద్వారా నేను మా కార్మిక మిత్రులకు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం బతికింది పోరాడి సాధించుకుందాం. రాజ్యాలు వస్తుంటాయి పోతుంటాయి, ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. మనం శాశ్వతం. మనం ఉంటేనే ఈ ఆర్టీసీ ఉంటుంది, మనం ఉంటేనే ఈ సమ్మె ఉంటుంది, మనం బతుకుంటేనే మన కుటుంబం ఉంటుంది. మనం చనిపోతే ఏమి సాధించలేము. మన కుటుంబానికి దిక్కుతో స్థితిలో పడేస్తాం. కావున ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దు. మనోధైర్యం కోల్పోవడానికి మనం ఏం దొంగతనం చేయలే, ఏం చేయలే. మన హక్కుల కోసం నిరంతరం కొట్లాడడానికి ఒక టెంట్ వేసుకున్నాం. దాని ద్వారా మన ఎంట కుల సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అప్పటి సమ్మెకు ఇప్పటి సమ్మెకు నక్కకు నాగలో కానుకున్నంత తేడా ఉన్నది. అది మనం స్పష్టంగా గమనించాలి. అదేంటంటే, అప్పుడు ప్రతిపక్షాలు అనేటివి లేకుండే, ఒక రాజ్యం ఉండే. ఆ రాజ్యం ఉండే కాబట్టి ఆ రాజు చెప్పినట్లు అన్నీ నడుస్తుండే. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. రాజ్యాలు లేవు, రాజులు లేవు. ప్రజాస్వామ్య ప్రజాపాలన ప్రభుత్వం ఉన్నది. అదొక్కటి మనం గమనించాలి. మనంట అతిరథ మహారథులు ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మనకు అండగా నిలబడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మనం
మనోధైర్యం కోల్పోవద్దు. మన మనోధైర్యం కోల్పోతే మన కుటుంబం రోడ్డున పడుతుంది. అది ఆలోచన చేయాలి. బతికుండి కొట్లాడదాం. గద్దెలను తరిమేసి మనం తెలంగాణ తెచ్చుకున్న వీధి మనకు పెద్ద లెక్క కాదు. సమ్మె అనేది మన హక్కులు సాధించుకోవడానికి కానీ మనం సావడానికి కాదు. దీన్ని ప్రతి ఒక్క కార్మిక సోదరి వాళ్ళందరూ గ్రహించి తరువాత జరిగే సమ్మెలో మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా మిమ్మల్ని వేడుకుంటూ తాండూరు డిపో తరపున ఆ శంకర్ గౌడ్ అన్న గారి ఆరోగ్యంగా బయటపడాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.